హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బటర్ స్కాచ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను బటర్ స్కాచ్ బేస్ని అయితే ముందలే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, ముందు రోజు నైటే. ఇప్పుడు విప్పింగ్ క్రీము 250 గ్రామ్స్ తీసుకొని మనం బీట్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ బీట్ చేసుకుంటే దానికి డబుల్ అవుతుందండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. కేక్ బేస్ని తీసుకొని 3 లేయర్స్గా మాత్రం కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ బేస్ అండి. 3 లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత పైన టాప్ లేయర్ అయితే అవసరం లేదండి, అది పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, లేకపోతే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. కేక్ కూడా చాలా క్రాస్గా వచ్చేస్తుంది. అప్పుడు ఫస్ట్ లేయర్ పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టుకోవాలి. దాంట్లో షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలండి. నేను దీంట్లో షుగర్ సిరప్ ఒకటే కాకుండా బటర్ స్కాచ్ క్రష్ కూడా మిక్స్ చేసుకున్నాను. అట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సిరప్ అప్లై చేసిన తర్వాత క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలండి, విప్పింగ్ క్రీమ్ని. ఇలా అప్లై చేసిన తర్వాత దీంట్లో బటర్ స్కాచ్ క్రష్ అప్లై చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫిల్లింగ్స్లో క్రష్ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. ఇలా వైట్ చాకో చిప్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సెకండ్ లేయర్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. సిరప్ వేసుకొని మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలండి. థర్డ్ లేయర్స్ కూడా మూడు ఇలాగే అప్లై చేసుకోవాలండి. థర్డ్ లేయర్ పెట్టుకున్న తర్వాత అయితే మనము క్రష్ వేసుకొని అవసరం లేదు, 2 లేయర్స్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ క్రష్ వేసుకొని మళ్ళీ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. లేయర్కి మాత్రం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి, అప్పుడు కేక్ నీట్గా ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు చాకో చిప్స్ కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్ కూడా పెట్టుకొని విప్పింగ్ క్రీమ్ ఒకటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. క్రీమ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని ఎడ్జెస్ మాత్రం నీట్గా ఉండాలండి. ఎడ్జెస్ లేకపోతే కనుక కేక్ అంత నీట్గా కనిపించదు. కేక్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత క్రమ్ కోట్కి 20 మినిట్స్కి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత బటర్ స్కాచ్ నట్స్ అయితే తీసుకొచ్చుకొని చుట్టూతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. డెకరేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ బటర్ స్కాచ్ నట్స్ అయితే నేను బయట తెచ్చుకున్నానండి. ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే అంత టైం లేదని నేను బయటే తీసుకొచ్చుకున్నాను. ఇలా చుట్టూతా కేక్ మొత్తం అప్లై చేసుకోవాలండి. కేక్ అయితే 1 kg ఆర్డర్ వచ్చింది, బటర్ స్కాచ్ ఫ్లేవర్తో అనమాట. కేక్ కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇలా నట్స్ చుట్టూతా పెట్టుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని అయితే డబల్ బాయిలింగ్ ప్రాసెస్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లో తీసుకొని చుట్టూతా ఇట్లాగా స్పైడర్ నెట్ డిజైన్ వచ్చిందండి. ఇట్లా చేసుకొని పైన కూడా కొద్దిగా బటర్ స్కాచ్ నట్స్ వేసుకొని వైట్ చాక్లెట్ తీసుకొని స్ప్రింగ్స్ చేశానండి నేను. ఆ స్ప్రింగ్స్ అప్లై చేస్తే కేక్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ స్కాచ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.